నమస్తే గోమతి పాడ్కాస్ట్కి స్వాగతం. జనరల్గా మన వాళ్ళు ఏం చేస్తుంటారంటే చిన్నపిల్లల్ని అంటే జనరల్గా ఇంటర్ తర్వాత డిగ్రీ తర్వాత ఆ పిల్లల్ని చాలా స్మూత్గా చూసుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఎలాంటి కష్టం పడొద్దు, మనం పడ్డం కష్టం, మనలాంటి కష్టం వాళ్ళు చూడొద్దు, వాళ్ళు పడొద్దు అని చెప్పేసి వాళ్ళనైతే చాలా స్మూత్గా పెంచుతూ ఉంటారనమాట. కానీ అది తప్పు అని నేను అంటాను. ఎందుకు అని అంటే పిల్లల్ని ఎప్పుడైనా కూడా కష్టపడే విధంగానే పెంచాలి. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి అసలు వాళ్ళ బరువులు వాళ్ళే మోసేలా మనము చూడాలి. వాళ్ళు కష్టపడుతుంటే మనము చాలా జాలి పడుకుంటూ అయ్యో నా కొడుకు ఇంత కష్టపడుతున్నాడే అని చెప్పేసి మన మీది ప్రేమ వాళ్ళ చావుకు రావద్దనమాట. కష్టం విలువ తెలియాలి ప్రతి ఒక్కరికి. ఏ కొడుకైనా కూడా తండ్రి సంపాదనతో జల్సా చేద్దామనే చూద్దాం అనుకుంటాడు. ఛాన్స్ ఇస్తే దాన్ని వాడేద్దాం అనుకుంటాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే అలాంటి ఛాన్స్ ఇవ్వకూడదు అనమాట. మనం అయితే ఏదైతే కష్టం పడ్డామో వాళ్ళు కూడా సేమ్ టు సేమ్ అలాంటి కష్టాలే, కాకపోతే మన ఎక్స్పీరియన్స్ వాళ్ళకు చెప్పాలి తప్ప వాళ్ళని కష్టపడద్దు అని మాత్రం మనం చెప్పొద్దు అనమాట. ఎందుకంటే కష్టం అనేది ప్రతి ఒక్కరికి తెలియాలి. కష్టం తెలియడం వల్ల ఏమవుతుందంటే మనసు అనేది మంచిగా చాలా షార్ప్ అవుతుందన్నమాట. స్మూత్గా ఉండడం అనేది కరెక్ట్ కాదు. ప్రతి ఒక్కరు కష్టపడాలి, కష్టం విలువ తెలియజేయాలి. కాకపోతే మనకున్న ఎక్స్పీరియన్స్ని మళ్ళీ రిపీట్ పిల్లలకు కాకుండా చూసుకొని ముందు జాగ్రత్తగా మనం చెప్తూ ఉండాలి. కష్టం అనేది బరాబరిగా అందరు పడుతూనే ఉండాలి. అది పెద్దవాళ్ళైనా సరే, చిన్నవాళ్ళైనా సరే, మనం కన్న వాళ్ళైనా సరే, మళ్ళీ వాళ్ళు కన్న వాళ్ళైనా సరే, ఎవరైనా సరే ప్రతి ఒక్క మనిషి కష్టం అనేది పడుతూ ఉండాలన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.